కృపాధరణ సన్నిధి యేసయ్యా నా పెన్నిధి, కృప వెంబడి కృపను ఇచ్చే ఆయనే నా ప్రతినిధి. ఆశ్రయుడా నా నిత్యాధారమా, సౌందర్య పూర్ణడా నిన్నే స్తుతించేదా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన వారులరా, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే దేవుడు మనందరికీ నూతన దినమును, నూతన ఆశీర్వాదమును, నూతనమైనటువంటి కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమును చూస్తున్నామంటే కేవలం ఆయన కృప. ఆయన కృప లేనిదే మనం లేము. కాబట్టి ప్రియమైన వారులరా, ఈ దినము ఒక ఉన్నతమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుందాం. గడిచిన దినాన అనగా నిన్నటి దినాన ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. మీరు తమ్నెల్ చూసే ఉన్నారు. దాని గురించే ఈ మాటలు మీ ముందుకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ప్రియమైన వారులరా, ఈ లోకంలో అనేక మందికి యేసుక్రీస్తు వారు ఎవరని తెలుసు, కానీ నమ్మడానికి చాలా భయం, లేదా నమ్మడానికి చులకన భావం, నమ్మడానికి మరి వారిలో ఎందుకో ఆ నమ్మకం రాదు. మరి దేవుడు వారి ద్వారా అద్భుత కార్యాలు చేయడానికో మరేంటో తెలియదు. కానీ దేవుడు నూతనమైన క్రియలు చేయాలని అంటే కొన్ని జరగాలి. ఆ జరిగే విషయాలు కూడా ఎలాగనంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకి తెలియదు. ఈ లోపల నిజమైన రక్షకుడు ఎవరయ్యా అని మనం తెలుసుకోగలగాలి. మనం అనుకుంటాం సురక్షితమైనటువంటి ప్రాంతానికి సురక్షితంగా మేము వెళ్ళగలము, లేదా సురక్షితంగా మేము ఉండగలము, సురక్షితమైనటువంటి ప్రాంతంలో మేము ఉన్నాము అని అనుకుంటాం. అది శరీర విషయంలో మనం ఆలోచిస్తాం, బాహ్యంగా మనం ఆలోచిస్తాం కదా. నేను ఎవరిని దేనిని తప్పు పట్టట్లేదు, ఇంకోవట్లేదండి. కానీ కొన్ని సందర్భాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాం. అదేంటయ్యానంటే గడిచిన దినాన ఒక బస్ యాక్సిడెంట్ జరిగింది. సుమారుగా 10 మంది సజీవ దహనం అయిపోయారు కదా. వారు అనుకున్నారు మేము కరెక్ట్ టైంకి, లేదా సమయానికి, లేదా సురక్షితంగా మేము మా గమ్యానికి చేరుకుంటాము అనుకుంటాం. అలాంటి యాక్సిడెంట్లు అనేకం జరిగి ఉన్నాయి. అయినప్పటికీ ఈనాడు చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే వారు అనుకున్నారు పాపం ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. అందులో ప్రతి ఒక్కరు ఉన్నారు. హైందవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఉండొచ్చు. కానీ నిజముగా మనకు రక్షణనిచ్చేది, అనగా మన శరీరానికి రక్షణనిచ్చేది కాదండి, మన ఆత్మకు రక్షకుడు ఒకరున్నారు. ఫస్ట్ మరణము మనం ఈ లోకంలో చనిపోవచ్చేమో, కానీ రెండో మరణం ఆత్మకు ఉంటుంది కదా. దాని నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఈ భూలోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలీదు. కానీ ఇప్పుడు మనం అనేక విషయాలు గమనించాలి. ఒకవైపున యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపున ఇజ్రాయిల్కిని, ఇరాన్కిని, అమెరికాకిని, ఈ రీతిగా అనేక మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో, శత్రు దేశాలు అన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి? యుద్ధాలు చేస్తూ ఉన్నాయి. దీంట్లో మనకొచ్చిన నష్టం ఏంటంటే మన భారతదేశానికి ప్రాముఖ్యంగా ప్రపంచ దేశాలకు కూడా వచ్చిన నష్టం ఏంటంటే అనేక చోట్లకి గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఆగిపోతూ ఉన్నాయి. చూడండి, మన దేశం గురించి కొన్ని విషయాలు చూసినట్లయితే గ్యాస్ సంక్షోభము వచ్చింది. ఎల్పిజి వంట గ్యాస్ కదా.
తర్వాత ఇప్పుడు క్యూలోన గుంపులు గుంపులుగా పెట్రోల్ పంపుల దగ్గర గుంపులు గుంపులుగా వాహనాలు నిలబడుతూ ఉన్నాయి, ఆగుతూ ఉన్నాయి. ఎందుకు? పెట్రోల్ దొరుకుతుందో లేదో, డీజిల్ దొరుకుతుందో లేదో అని. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమయంలో ఇలాంటివన్నీ కూడా మనం వింటాము, చూస్తాము అని చెప్పారు. ఎలాగా? యుద్ధముల గురించి, యుద్ధాలను గురించి మీరు వింటారు. రాజ్యముల మీదకి రాజ్యమును, జనము మీదకి జనమును, ఇలాగా యుద్ధాలు జరుగుతాయని ఆయన స్పష్టంగా చెప్పి ఉన్నారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కదా. అందుకనే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ రెప్పపాటున జరుగుతుంది. ఆ సమయంలో నువ్వు నేను మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడ ఉంటాం? మన రక్షకుడు, నా ఆత్మకు రక్షకుడు ఎవరయ్యా అని మనం తెలుసుకున్నట్లయితే ఆయనే యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నారు, నేనే నీ రక్షకుడు. దీన్ని బట్టి ఇంకొక విషయం కూడా మీ ముందుకు ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాలను బట్టి భయపడతా ఉన్నారు, ఆందోళన చెందుతా ఉన్నారు. ఏది ఏమైనప్పుడు దేవుని చిత్తం అది అయితే అది జరగాల్సిందే. మనము గవర్నమెంట్కి లోబడాల్సిందే. అధికారుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ లోకములో రాజులు, అధికారులు విధించిన నియమాలకి కూడా మనము లోబడి తీరాలి. కొన్ని విషయాలు ప్రియమైన వారలారా, అది నిజంగా దేవుని చిత్తమైతే మనం స్వీకరించాలి. ఎందుకంటే క్రైస్తవుడైనటువంటి వాడు ఖచ్చితంగా దేన్ని శ్రమల పాలు, హింసల పాలు, అబద్ధముగా నిందలు ఇవన్నీ పడవలసిందే, తప్పదు. కాబట్టి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. వారు అనుకున్నారు మేము గమ్యానికి చేరుతామని. పాపం చదివిన రీతిగా చూసినట్లయితే కొన్ని గంటల వ్యవధిలో వాళ్ళు గమ్యానికి చేరుకుంటారు నిజంగానే. కానీ అనుకోకుండా ఏం జరిగింది ప్రియమైన వాళ్ళ? ఒక ప్రమాదం జరిగింది. అందులో చాలా మంది మరణించారు. ఈనాడు నువ్వు నేను మనందరము కూడా అటువంటి స్థితిలోనే ఉన్నాం. మనం సురక్షితంగా ఉన్నాం. ఇంకొక నూతన దినం చూస్తామని భరోసాతో ఉన్నాం. నేను పొద్దున ఉదయకాలం ఉన్న ఆఫీస్కి వెళ్ళి లేకపోతే నా పనికి వెళ్ళి నేను మరలా ఇంటికి సురక్షితంగా చేరుతానన్న నమ్మకం ఎంతమందికి ఉంది మనలో? మార్గ మధ్యలోన లేకపోతే వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఏమైనా జరగచ్చు కదా. ఆ రీతిగా నా ప్రియమైన వాళ్ళ, దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చి ఉన్నారు. ఆ అవకాశం యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. ఆయనే మన ఆత్మలకు రక్షకుడు. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఆయనకు రుజువుగా బ్రతకాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయనకు మనము సాక్షులుగా ఉండాలి మనం. కాబట్టి నాడు నువ్వు నేను మనం ఏ రీతిగా ఉంటుంది? నా ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు వారు మీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. యేసుక్రీస్తు వారిని నమ్ముకో, సొంత రక్షకునిగా అంగీకరించు. నువ్వు ఒకవేళ ఎటువంటి స్థితిలో ఉన్నావో ఆ స్థితిని ఈ లోకంలో తీసివేయకపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో నీకు ఉన్నతమైన స్థానం నా దేవుడు ఇస్తాడు. దేవునికి మేము నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? అద్భుత కార్యాలు చూస్తాం. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ స్థితిలో ఉంటామో తెలియదు, ఎప్పుడు మరణిస్తామో కూడా తెలియదు. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి దేవునికి నీ హృదయాన్ని అర్పించు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు. ఆమేన్.